నమస్కారం అండి. హరే శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. ఈ పూజ ఏంటి అనుకుంటున్నారా? చెప్తానండి. వీడియోకైతే లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చి శ్రీరామనవమి వీడియో ఫ్రెండ్స్. లేట్‌గా పెట్టాను అనుకుంటున్నారా? ఎందుకు లేట్‌గా పెట్టాను అనేది వీడియో లాస్ట్‌లో చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేనైతే ఇలా సింపుల్‌గానే పూజ చేసుకున్నాను. ఆ రోజు అసలు నా హెల్త్ అయితే బాలేదు. ఓన్లీ పానకము, వడపప్పు కలిపాను. కొబ్బరికాయ కొట్టుకున్నాము. సింపుల్‌గా అయితే పూజ చేశాను. ఇంకా ఆ రోజైతే మాకు కోలాటం ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. కోలాటం క్లిప్స్ లాస్ట్‌లో యాడ్ చేశాను. లాస్ట్ వరకు చూడండి వీడియో. అందుకే చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడమని. ఇక్కడైతే సీతారాముల కళ్యాణం చూడడానికని వచ్చామండి. మేము వెళ్ళేసరికి కళ్యాణం అయిపోయింది. తలంబ్రాలు పోస్తున్నారు. అదిగో చూడండి తలంబ్రాలు పోస్తున్నారు ఫ్రెండ్స్. మీరు బాగా జరుపుకున్నారా? అందరూ నేనైతే సింపుల్‌గానే చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా! ఆ రోజు నా హెల్త్ బాలేదు. ఇంక అందుకని ఎక్కువేం చేయలేదు ఫ్రెండ్స్. ఓన్లీ పానకం, వడపప్పు మాత్రమే చేశాను. గుడికొచ్చాము. గుడికి వెళ్ళి కళ్యాణం చూడటానికైతే గుడికైతే వెళ్ళాను. వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ కాంప్లిమెంట్ అయినా ఏదైనా తీసుకుంటాము. లైక్ చేయండి. ఇంకా కోలాటానికి నేను ఇలా అయితే రెడీ అయ్యాను. చిన్న ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఎందుకు లేట్‌గా పెట్టాను అంటే పెట్టానండి. అప్పుడే పెట్టాను. కానీ కోలాటం పెట్టానని చెప్పాను కదా! ఆ క్లిప్స్‌కి సౌండ్ అయితే తీయలేదండి నేను. ఉంటే బావుంటదనిపించింది. అందుకని పెట్టేసరికి కాపీరైట్ పడింది. అది అందుకని అన్‌లిస్ట్‌లో పెట్టాల్సొచ్చింది. ఇక్కడ ఏంటంటే కళ్యాణం అయిపోయినాక ఊరేగిస్తారు ఫ్రెండ్స్. అలా ఊరేగించేటప్పుడే మేము కోలాటం వేసేది. అందరము పర్పుల్ కలర్ శారీస్, గ్రీన్ బోర్డరు. అయితే కొంతమందికి ఆ శారీస్ లేక వేరేయి కట్టుకున్నారు. ఇదిగో ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కోలాటం నేనైతే సౌండ్ పెట్టాను. కానీ కాపీరైట్ పడుతుంది. 'రఘుకుల తిలక' అనే సాంగ్‌కి ఇది అనే పాటకి నేనిది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. చెక్ చేయండి ఒకసారి. షార్ట్ వీడియోలో ఏవైతే పోస్ట్ చేశానో అవే పెట్టాను. మీకు చూస్తారు గదా అన్నట్లు. పాటలు పెట్టే అవకాశం ఉండుంటే చాలా బావుండేదనిపించింది. ఇదొచ్చి మా స్పెషల్ సాంగ్. సీతారాముల కళ్యాణం సాంగు. ఈ సాంగ్‌కి మేమైతే 1 మంత్ పైనే కష్టపడి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. చాలా కష్టం అనమాట ఈ సాంగు. కానీ చాలా బాగొచ్చింది. మేమంత కష్టపడి నేర్చుకున్నందుకు అందరూ బాగేశారు, బావుందన్నారు. నేను చెప్పడం ఎందుకు, మీరు చూడండి అసలెంత బాగా వేస్తున్నామో. మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చెయ్యండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఇంకా మా మేడం అన్నమాట. మాకు నేర్పిస్తారు. దగ్గరుండి ఏపిస్తారు ఫ్రెండ్స్ అసల. ఇది సాయిబాబా గుడి తరపున మేము వేసేది. ఆ సాయిబాబా గుడి తరపున ఉన్న పార్క్‌లోనే మేము నేర్చుకుంటాము. అది విద్యానగర్ థర్డ్ లైన్‌లో ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి గుంటూరు అయితే గనక నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే గనక మెసేజ్ చేయండి. కాంటాక్ట్ అవ్వండి. నేను చెప్తాను. నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి. చాలా బాగా నేర్పుతారు మా మేడము. చాలా ఇంట్రెస్ట్‌గా నేర్పుతారసల. ఇదిగో ఫ్రెండ్స్ చాలా సాంగ్ ఉండుంటే ఇంకా చాలా బావుండేది. కానీ అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియోలో ఉంది. చెక్ చేయండి. షార్ట్ వీడియోలో పెట్టాను ఈ సాంగ్ అనేది. అది ఒకసారి చెక్ చేసి చూడండి. అందుకనే ఇవే పెట్టాను నేను దీనిలో గూడా. వీడియో అందుకే లేట్ అయింది ఫ్రెండ్స్. అదే కాపీరైట్ పడటం వలన లేట్ అయింది. ఆ తర్వాతేమో నాకు పనులుండి ఇంకా వీడియోని పట్టించుకోలేదు. డిలీట్ అయిపోయిందనుకున్నాను. నేను పెట్టంగానే డిలీట్ చేసేస్తాను. కానీ ఈ వీడియో అయితే ఉంది. అందుకని మళ్ళీ చెయ్యాలనిపించింది నాకు. చాలా బావుంది వీడియో. అందుకనేసి ఇంకా మీకు కూడా చూపించినట్టు ఉండిద్దని పెడుతున్నాను. లేట్ అయినందుకు ఏమనుకోవద్దు.
చూసి సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలనైతే ఖచ్చితంగా ఇస్తాను. ఊరేగింపు అన్నమాట. ఊరేగింపులో వేస్తున్నాము. దేవుడు వెనకమాల ఉన్నాడు. అక్కడ లైట్ వెలుగుతుంది కదా, ఆ బండి వెనకమాల దేవుడి బండి ఉంది ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయిపోవచ్చింది ఫ్రెండ్స్. ఇంక ఇది లాస్ట్ అన్నమాట. ఇంక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.